జుట్టు చుట్టూ ఉండే రహస్యం. జుట్టు ప్రతిరోజు సగటుగా 0.3 నుండి 0.5 మిల్లీమీటర్ల వరకు పెరుగుతుంది. అంటే నెలకు దాదాపు 1 నుంచి 1.5 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. జుట్టు ఎదుగుదల మన శరీరంలోని కణాల క్రియాశీలతపై ఆధారపడి ఉంటుంది. తలలో ఉన్న జుట్టు హెయిర్ ఫాలికిల్స్ నిరంతరం కొత్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ కణాలు పైకి వచ్చి క్రమంగా జుట్టు పొడవును పెంచుతాయి. మనం తీసుకునే ఆహారం, పాటించే ఆరోగ్యం, ఉండే హార్మోన్లు, పెరిగే వయస్సు, ప్రస్తుత వాతావరణం కూడా జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకుంటే జుట్టు వేగంగా పెరుగుతుంది. ఒత్తిడి, నిద్రలేమి లేదా పోషకాహార లోపం ఉంటే జుట్టు ఎదుగుదల మందగిస్తుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులలో జుట్టు రోజుకు సుమారు 50 నుండి 100 రోమాలు వరకు రాలడం సహజం. మొత్తం మీద జుట్టు ఎదుగుదల అనేది ఒక సహజమైన, నిత్యం జరిగే జీవ ప్రక్రియ. సాధారణంగా 50 నుంచి 100 హెయిర్ అనేది ఎవరికైనా పడిపోతుంది. డైలీ మనం చూసుకుంటే కోమ్ చేస్తుంటే ఇలా చుట్టుకొని మదర్ కానీ లైక్ ఇంట్లో ఆడవాళ్ళు చూసుకుంటే చుట్టి పడేస్తుంటారు. అలా చుట్టి పడేసింది పెరగలేదు అనుకోండి, ఎవరికి జుట్టు ఉండదు. బట్ 50 to 100 అనేది కామన్. దీనికంటే ఎక్కువ పోయినప్పుడే మనము టెస్ట్ చేయించుకోవాలి. డాక్టర్ని కలిసి మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. సో మగవాళ్ళకి కామన్గా చూసుకుంటే 90% ఒక ప్యాటర్న్ బాల్నెస్లా ఉందనుకోండి, అది వంశపరంగా వచ్చే బట్టతలని. పిల్లలు కామన్గా చూస్తుంది ఏంటంటే లైక్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ప్రోటీన్ సరిగ్గా తినకపోవడం, వీటి వల్ల కూడా జనరలైజ్డ్గా హెయిర్ ఫాల్ ఉండొచ్చు. కొందరికి ఏమవుతుందంటే ఒక ప్యాచెస్ లాగా పోతుంది, పెయిన్ కొరకడం అంటాం కదా, దానివల్ల కావచ్చు. ఆర్ కొందరికి పుల్ చేసుకున్న హ్యాబిట్ ఉండొచ్చు, క్లాస్ స్ట్రెస్ కానీ ఏదైనా ఉన్నప్పుడు పుల్ చేసుకుంటారు కదా, దానివల్ల. ఆర్ ఎస్పెషల్ అమ్మాయిలు ఏంటంటే టైట్ బ్రేడ్స్ వేసుకుంటే ముందు కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్, ఇలా చిన్నపిల్లలు కామన్గా చూస్తాం. ఫీమేల్స్కి చూసుకుంటే ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, పీసీఓడి అనేది, దీనివల్ల ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి కామన్గా ఏంటంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటాయి. ఆర్ కొన్ని ఆటోఇమ్యూన్ డిజీజ్ వల్ల కానీ లైక్ ట్రైకోటిలిమిన్ అన్నాను కదా, అది ఆర్ ట్రాక్షన్, వీటి వల్ల కూడా పోవచ్చు. సో మగవారిలాగా ఫీమేల్స్ కూడా బట్టతల వస్తుందండి. సో వాళ్ళలో కూడా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంది. ఒక ప్యాటర్న్, క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్లో హెయిర్ ఫాల్ ఈ భాగంలో జరుగుతుంది, మిగతా హెయిర్ అంతా బాగుంది అనుకోండి, హెరిడిటరీ బాల్నెస్ అని అనుకోవచ్చు. వీళ్ళల్లో మగవారిలో కామన్గా చెప్పింది ఏంటంటే మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇవి కూడా ఉండొచ్చు కానీ బట్ ఫీమేల్స్ ఉన్నంత కామన్ కాదు. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా జనరలైజ్గా అందరికీ అయ్యేది ఏంటంటే జనరలైజ్గా చూసుకోవాల్సింది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఆటోఇమ్యూన్ డిజీజ్ ఏమైనా ఉన్నాయా, న్యూట్రిషన్ డెఫిషియన్సీస్, ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. కొన్ని డ్రగ్స్ వాడితే కూడా హెయిర్ ఫాల్ రావచ్చు. ఇప్పుడు క్యాన్సర్, కీమోథెరపీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్, రేడియేషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. సో ప్రాపర్గా క్రియేషన్ని ఎగ్జామిన్ చేసి, స్కాల్ప్ని అసెస్మెంట్ చేసి, ట్రైకో అనాలిసిస్ చేసుకొని కొన్ని టెస్టుల ద్వారా మనకి ఏ కారణం అయితే అవుతుందో దాన్ని ట్రీట్ చేస్తే మోస్ట్ ఆఫ్ మళ్ళీ హెయిర్ అనేది రీగెయిన్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఏజ్ పెరిగితే జుట్టు ఊడుతుందెందుకు? వయసు పెరుగుతూనే జుట్టు ఊడటం ఒక సహజమైన ప్రక్రియ. ఈ సమస్యకు ప్రధాన కారణం శరీరంలోని హార్మోన్ మార్పులు. వృద్ధాప్యంలో ఆండ్రోజెన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల జుట్టు, హెయిర్ ఫాలికిల్స్ బలహీనపడతాయి. తద్వారా కొత్త జుట్టు కణాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. వయసు పెరిగే కొద్దీ తలమీది చర్మానికి రక్త ప్రసరణ తగ్గడం వల్ల జుట్టు వేర్లకు సరైన పోషణ అందదు. అదనంగా శరీరం విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లను సమర్థవంతంగా గ్రహించలేకపోవడం కూడా జుట్టు బలహీనతకు కారణమవుతుంది. కాలక్రమేణా శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల కణ నష్టం జరుగుతుంది. ఇది జుట్టు రాలడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. వారసత్వంగా వచ్చే జుట్టు కూడా వయసుతో వచ్చే జుట్టు రాలడం సమస్యపై ప్రభావం చూపుతుంది. ఈ అన్ని కారణాలు కలిసి వృద్ధాప్యంలో జుట్టు ఊడడానికి కారణమవుతాయి. హెయిర్ కూడా ఏజ్ అంటూ ఉంటుందా డాక్టర్ గారు? లైక్ ఈ ఏజ్ వరకే న్యాచురల్ గ్రోత్ ఉంటుంది, ఈ ఏజ్ వచ్చాక న్యాచురల్ గ్రోత్ అసలు ఉండదు, ఊడిపోతే ఇంకా మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషనే అంటూ లేదండి. అది హెయిర్కి బేసిక్గా ఒకవేళ మీకు if you are not genetically predisposed to become bald, మీ స్కిన్ ఎలాగైతే ఏజ్ లెస్గా ఉంచుకోవచ్చో మీ హెయిర్ కూడా ఏజ్ కాకుండా ఉంచుకోవచ్చు. బట్ విత్ ఏజ్ కొంచెం కొంచెం డిటీరియోరేట్ అవుతుంది. కానీ దేర్ విల్ బి డెఫినెట్లీ ఇండివిజువల్స్ హూ హ్యావ్ హెల్దీ హెయిర్ అట్ ద ఏజ్ ఆఫ్ 60. if they have appropriate nutrition and care for their hair.
ఓకే. అండ్ కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా హెయిర్ లాస్ కాజ్ చేస్తాయి. లైక్ మెయిన్లీ డాండ్రఫ్ హెయిర్ లాస్ కాజ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి పిల్లల్లో కొంచెం హెయిర్ లాస్ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది, టీనియా క్యాపిటిస్ అని అంటారు. సో అది వాళ్ళ స్కూల్లో వేరే వాళ్ళకు ఉంటే అది వాళ్ళు టచ్ చేసి ఏమైందిరా నీకు అని చూసి వాళ్ళు అంటించుకోవడం వల్ల కూడా అలా అయ్యే ఛాన్స్ ఉంటుంది. జుట్టు మహిళల్లో ఎందుకు ఎక్కువగా పెరుగుతుంది? జుట్టు మహిళల్లో ఎక్కువగా పెరగడానికి శరీర నిర్మాణం, హార్మోన్ల ప్రభావం ప్రధాన కారణాలు. మహిళల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ హార్మోన్ జుట్టు హెయిర్ ఫాలికిల్స్ ను క్రియాశీలంగా ఉంచి కొత్త జుట్టు ఎదగడానికి ప్రోత్సహిస్తుంది. అలాగే మహిళల తలమీది చర్మంలో రక్త ప్రసరణ కూడా మెరుగ్గా ఉంటుంది. వారు తరచుగా జుట్టుకు నూనెలతో మసాజ్ చేయడం, ఎప్పటికప్పుడు దువ్వుకుంటూ కాపాడుకోవడం వంటి అలవాట్లు పాటిస్తారు. కాబట్టి సాధారణంగానే వారిలో జుట్టు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. పురుషులలో ఉన్న ఆండ్రోజన్ హార్మోన్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. అయితే అదే మహిళల విషయానికి వస్తే ఈ హార్మోన్ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మహిళలు సాధారణంగా తమ జుట్టును వేడి వస్తువులు లేదా రసాయనాల వలన కలిగే నష్టాల బారి నుండి జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి జుట్టుకు ఎలాంటి హాని ఉండదు. పోషకాహారం, నీటిని ఎక్కువగా తీసుకోవడం కూడా జుట్టు పెరగడంలో ఒక పాత్ర పోషిస్తుంది. మొత్తంగా హార్మోన్ స్థాయిలు, శ్రద్ధపూర్వక సంరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి మహిళలో జుట్టు ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణాలు. జుట్టు ఊడకుండా ఉండాలంటే ఏం చేయాలి? జుట్టు ఊడకుండా ఉండాలంటే దైనందిన జీవితంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా పోషకాహారం చాలా అవసరం. ప్రోటీన్, ఐరన్, విటమిన్లు, బయోటిన్ వంటి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే జుట్టు బలంగా పెరుగుతుంది. తగినంత నీరు తాగడం ద్వారా తలమీది చర్మానికి ఎల్లప్పుడూ తేమ నిలిచి జుట్టు పొడిబారకుండా ఉంటుంది. వారానికి 2 లేదా 3 సార్లు సున్నితమైన షాంపూతో తల కడిగి శుభ్రంగా ఉంచాలి. నూనెతో మృదువుగా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు వేర్లు బలపడతాయి. రసాయనాలు ఎక్కువగా ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్, డైలు లేదా స్ట్రైట్నింగ్ వాడకాన్ని తగ్గించడం మంచిది. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మానసిక ఒత్తిడి జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణం. బిగుతుగా జుట్టు కట్టకూడదు, అది జుట్టు వేర్లను బలహీనపరుస్తుంది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపీ లేదా స్కార్ఫ్తో వెళ్ళాలి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా, బలంగా మెరిసేలా ఉంటుంది.